హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శబరిమలకి అయితే క్యాంప్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. శబరిమలకి వెళ్ళకముందు ఈ ఫస్ట్ ఏ ఊరు వెళ్ళాము, ఎక్కడెక్కడ దర్శనం చేసుకున్నాం అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగా వచ్చింది. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. పార్ట్ 2 వీడియో మళ్ళీ త్వరలో రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో అక్కడంతా వీడియో తీశాను అనమాట. ఈ వీడియో చాలా కష్టపడ్డాను. ఈ కష్టపడడానికి ఫలితం అయితే దక్కుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. నాకైతే అవర్స్ పెరగాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది చాలా ఇంపార్టెంట్. మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనసుగా కోరుకుంటున్నాను. నేనైతే ఏ వీడియోలో అడగలేదు ఇట్లా చేయండి, నాకు అవర్స్ పెరగాలి, సబ్స్క్రైబర్లు పెరగాలని అని అడగలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేస్తూ వస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఏది 1 ఇయర్ కావస్తుంది కాబట్టి నాకు త్వరగా అయితే బాగుంటుంది అనేది ఆలోచన అయితే ఉంది. ఫ్రెండ్స్ని తప్ప ఎవరిని అడగలేం కదా ఫ్రెండ్స్. మీరే నా ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను సపోర్ట్ చేయమని. మీ సపోర్ట్ వల్ల నేను ఈ వీడియోలు చేస్తూ వస్తున్నాను. ఇప్పటికీ సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. అదేవిధంగా మీ సపోర్ట్ ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో ముందుకు రావాలంటే మీ సపోర్ట్ ఇంకా కావాలి. మీరు ఎంత పుషప్ చేస్తే అంత విధంగా నేను దూసుకెళ్తాను వీడియోలు చేసుకుంటూ. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వస్తూ ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అయితే ఎప్పటికీ మర్చిపోను. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి నేను మర్చిపోయే సమస్య ఉండదు. మీ వల్లే నేను వీడియోలు చేస్తూ వస్తున్నాను. మీ సపోర్ట్ వల్లే అందరూ చూస్తున్నారు. ఒకరొకరు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలి. నేను మీ పబ్లిక్గా అడుగుతున్నా చూడండి. ఈ వీడియో ద్వారా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగా వచ్చింది. నేనైతే చూశాను, ఎడిటింగ్ చేశాను, చాలా బాగా వచ్చింది అన్నమాట. మీరు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకైతే స్క్రిప్ట్ అయితే చేయొద్దండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. కామెంట్ పెట్టండి నాకు వీడియో నచ్చిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వచ్చేయండి వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ డీలు పట్టించుకొని స్టార్టింగ్ టెంపుల్ వచ్చేసి పళనిలో దర్శనం చేసుకొని అక్కడి నుండి ఎక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మేమైతే పళనికి అయితే వచ్చాము. ఇప్పుడు దర్శనం క్లోజ్ అంటున్నారు, చూస్తున్నాడు ఫ్రెండ్స్. రష్ భలే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినది. మామూలుగా రోప్ ఉందంట కొండపైకి పళనిలో. ఇంకా లేదంటే అట్లా వెహికల్ తీసుకొని వెహికల్లో పోవాల్సి వస్తుంది. చూసాం ఫ్రెండ్స్, కంటిన్యూ చూస్తున్నాడు ఫ్రెండ్స్. పళనికి అయితే ఫస్ట్ టైం రావడం నేనైతే. అక్కడ కొండ ఉంది కదా, ఆ కొండపైకి మామూలుగా అయితే రోప్ ఉంటుందంట. ఆ రోపు ఎక్కితే అంటే ఇక్కడ కింద రోప్ అనమాట పైకి. నేనైతే పోలేదు, ఫస్ట్ టైము. జనాలు అయితే చూడండి, ఈ టైం అవుతున్నా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. రెండు క్యూ ఎలా ఉన్నారు. నిజంగా అయితే ఇట్లా టూర్ వస్తే మనసు అయితే కదా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఉన్నా కాబట్టి వచ్చాను వీళ్ళతో పదం అట్లా అనుకొని. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ.
ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి. నేను ఎడిటింగ్ కూడా ఎక్కువ చేయడం లేదు, ఎందుకంటే ఎలా ఉండే వీడియో అలానే పెడితే బాగుంటుంది ఆలోచనతో నేను ఈ సౌండ్ కూడా కొద్దిగా తగ్గిస్తాను. పూర్తిగా వీడియో అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మిస్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ రోప్ ఎక్కడానికి ఎక్కడ ఏ దారిలో వెళ్ళాలి అని అడిగితే ఫస్ట్ ఇట్లా అని చెప్పారు, మళ్ళీ ఇలా అని చెప్తున్నారు. టైం అయితే చాలా తక్కువ ఉంది, 9 క్లోజ్ అంట. కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేస్తారని చెప్పేసి క్లోజ్, ఇప్పుడు తాపలు ఉన్నాయి, తాపలెక్కిపోవాలి మీరు అని అబద్ధాలు చెప్తున్నారని మా వాళ్ళు కొంతమంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. అయితే రోప్ అయితే ఉందని అంటున్నారు, చూడాలి వాళ్ళు చెప్పింది నిజమా వీళ్ళు చెప్పేది నిజమా అనేది మనము రోప్ కాడికి పోయేంతవరకు తెలియదు అనమాట. కంటిన్యూ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఈ రూట్ కనుక్కోవడానికి ఇంత టైం పడింది నాకు. ఇది పళని గుడి కింద, ఇది కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. మొత్తానికైతే దర్శనానికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే టైం అయిపోయింది. ఇంకా ట్రైన్ టైమింగ్ అది అయిపోయిందంట, అందుకని ఇంకా మళ్ళా ఇక్కడనే స్టే చేసి మనం పొద్దునే పోవాలంటే అక్కడ దర్శనం లేట్ అవుతుంది కాబట్టి శబరిమలలో ఇంకా ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఈ గుడి అయితే దర్శనం అయితే చేసుకోలేదు. ఇప్పుడైతే మేము ఇక్కడ నుండి బయలుదేరి, అంటే నైట్ జర్నీ ఉంటుంది, మొత్తానికైతే కంటిన్యూ నైట్ జర్నీ ఉంటుంది. రేపు పొద్దున 10 గంటలకు అక్కడ దర్శనం ఉంది, అందువల్ల అక్కడ లేట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. చూడండి, కార్ దగ్గరికి వెళ్తున్నాం మనం అయితే ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ టైం ఓవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడంటే మళ్ళీ మేము నైట్ అంతా జర్నీ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ దర్శనం జరగలేదన్నమాట, ఎందుకంటే టైం అయిపోయిందని చెప్పారు. ట్రైన్ కూడా లేదు అని చెప్పారండి. ఇక్కడి మేము బయలుదేరే నైట్కు పంబాకి అయితే రేపు మార్నింగ్ చేరుతాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1.